బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి 'గేమ్ చేంజర్' మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడబోతున్నా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఒక చిన్న హింట్ మామ. 'గేమ్ చేంజర్' మూవీ అనేది ఫుల్‌గా అయితే లీక్ అవ్వడం అయితే జరిగింది. ప్యూర్ హెచ్‌డీ క్వాలిటీతో. సో, కావాలంటే చూడండి, ఇక్కడ మీకు డిస్‌ప్లే చేస్తాను. ఇది వేటివ్ న్యూస్‌లో కూడా రావడం అయితే జరిగింది. సో, ఇప్పుడైతే మామూలుగా రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. 'గేమ్ చేంజర్' అందులో ఒక డైలాగ్ ఉంటుంది చూసారా? 'ఐ యామ్ అన్‌ప్రెడిక్టబుల్' అని చెప్పేసని. సో, మూవీలో వచ్చేసరికి అలా ఏమీ లేదు మామ. నిజంగా టు బీ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హాఫ్‌లో ఒక 20 మినిట్స్, సెకండ్ హాఫ్‌లో ఒక 20 మినిట్స్ మొత్తం మీద సినిమా చూడగలిగేది ఒక 40 నిమిషాలు మాత్రం ఎటువంటి డోకా లేకుండా ధీటుగా అయితే ప్రశాంతంగా చూడొచ్చు. అంతే. సేమ్ పొలిటికల్ డ్రామాలో జరిగే మోసం. దాని మీద అయితే బాగా చూపించారు. అలాగే కరప్షన్ గురించి అనే విధంగా కూడా చాలా బాగుందన్నమాట. సో, ఫార్మెట్ వెళ్ళే కొందికి వేరే విధంగా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. సో, మన రామ్ నందన్ ఒక ఐఏఎస్ అవుతాడు. సో, దాని ముందు ఐపీఎస్గా ఉంటాడు, ఒక కాలేజీ స్టూడెంట్గా ఉంటాడు, అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. సో, మనకి ఇందులో కొన్ని ల్యాగ్ సీన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. మంచి మంచి సీన్స్ అనేవి నేను చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్లో ఒక 20 మినిట్స్, సెకండ్ హాఫ్లో ఒక 20 మినిట్స్, ఒక 50 మినిట్స్ వేసుకుందాం. అంటే ఒక 50 నిమిషాలు మాత్రం సినిమా నాన్ స్టాప్గా బాగుంటుంది. దీని 2 గంటల 50 నిమిషాల సినిమాలో 2 గంటలు వేస్ట్ అయిపోయి ఒక 50 నిమిషాల సినిమా మాత్రమే పర్ఫెక్ట్గా అయితే ఉంది. బేసిక్గా నాకు శంకర్ గారి డైరెక్షన్ అన్నా కానీ, ఆయన మార్క్ అన్నా కానీ, అసలు ప్రీవియస్ మూవీస్ అన్నా కానీ చాలా ఇష్టం. అలాంటిది శంకర్ గారి మూవీస్ అనేవి చూడడానికి ఇరిటేషన్ వచ్చేలాగా అయితే క్రియేట్ చేస్తున్నారు. ఆయన ఇంపాక్ట్ అనేది మాత్రం చాలా వాటికి ఉండలేదు అనమాట. సో, స్టోరీ విషయానికి వచ్చేసరికి స్టోరీ శంకర్ గారిది కాదు, స్క్రీన్ ప్లే అలాగే డైరెక్షన్ మాత్రమే శంకర్ గారిది. సో, పాజిటివ్ విషయానికి వచ్చేసరికి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సాంగ్స్ మాత్రం కొంచెం పర్లేదు. అలాగే ఒక సిచ్యువేషన్లో సాంగు వచ్చే సిచ్యువేషన్ ఉంది. బేసిక్గా నాకు తెలిసే ఇప్పుడు ఒక సాంగ్ ఉంది కదా, హైనా సాంగ్. ఆ హైనా సాంగ్ ఆడ పెట్టేందుకైతే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, సెకండ్ హాఫ్లో సీరియస్గా జరుగుతున్న మ్యాటర్లో, అంటే ఎలక్షన్ గురించి కానీ ఏదైనా కానీ, హీరోకి విలన్కి వార్ గట్టిగా స్ట్రాంగ్గా జరుగుతున్న మూమెంట్లో కొన్ని సీన్స్ వస్తాయి అన్నమాట మనకి. అలాగే జరగండి సాంగ్ ఒకటి, అది విఎఫ్ఎక్స్గా కానీ విజువల్ పరంగా కానీ బాగుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్పాయిలర్ అని అనుకోండి, అంజలి గారు వచ్చేసరికి ఒక యాసిడ్లు దూకి చనిపోతారు. సో, అంత పెట్టాల్సిన అవసరం లేదనమాట. అసలు అక్కడ పొలిటికల్గా జరుగుతున్న సిచ్యువేషన్ వేరేలాగా ఉంటే, మనకి ఇక్కడ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ సీన్ అవ్వేందుకు అలా పెడతారనమాట. అయ్యి కొంచెం డిసప్పాయింటెడ్గా అయితే అనిపించింది. సో, అలాంటి మూమెంట్లో అంత ల్యాగ్ పెట్టే అవసరం అయితే ఖచ్చితంగా మూవీకి అయితే లేదు మామ. సో, అది ఎందుకు పెట్టారనేది శంకర్ గారికే తెలియాలి. సో, ఈ వీడియోకి అయితే ఉంది గాయ్స్. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ద నెక్స్ట్ వీడియో.